హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన రెసిపీ అండి. జొన్న పిండి బీరకాయ కాంబినేషన్లో ఇలా గుంత పొంగనాలు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. డైట్ చేసేవాళ్ళు, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి. మరి జొన్న పిండి ఇంకా బీరకాయ గుంత పొంగనాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను పచ్చజొన్న పిండిని వాడుతున్నానండి. ఇదే ప్లేస్లో మీరు తెల్ల జొన్న పిండి కూడా ఉంటుంది, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పౌడర్ని వాడుకోండి. నేనైతే పచ్చజొన్న పిండిని వాడుతున్నాను. ఇక్కడ నేను 1 కప్పు పచ్చజొన్న పిండి తీసుకున్నానండి. 1 కప్పు పచ్చజొన్న పిండికి 1.5 కప్ అయితే మజ్జిగ వేసుకుంటున్నాను. పెరుగు అయితే మీరు 1/2 కప్ కంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ మజ్జిగ 1.5 కప్పు వేసుకొని జొన్న పిండి ఇంకా మజ్జిగ కలిసే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బీరకాయలని పైన పొట్టు తీయకుండా మనకి తొక్కల్లా ఉంటుంది చూడండి, దాన్ని అయితే తీసేసానండి. పొట్టు మొత్తాన్ని అలాగే ఉంచి మధ్యలో తొక్కలా ఉంటుంది కదా, దాన్ని మాత్రం తీసేసి కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకున్నానండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదండి. మనకి బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే అది మిక్స్ అయిపోతుంది. మెత్తగా అయిన దాన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జొన్న పిండి మిశ్రమంలో దీన్ని వేసేసుకొని మిక్సీ జార్లో లాస్ట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ జొన్న పిండి ఇంకా బీరకాయ మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆవాలు, అలానే జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు ఇక్కడ నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. అక్కడక్కడ తింటుంటే తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పోపుల్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయనైతే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయను వేసుకున్నానండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని నేను ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే తురిమేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం కరివేపాకుని వేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని కరివేపాకుని వేసుకున్నాను. ఇక ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమం చూసారా, ఇందాక లూజ్గా ఉంది, ఇప్పుడు కొంచెం థిక్ అయిందండి నానిన తర్వాత. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పోపుల్ని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ది కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ ఎక్కడ కూడా మనం సాల్ట్ వాడలేదండి. రెసిపీకి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఏమైనా వెజ్జీస్ కావాలితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవే వేసుకున్నాను. లైక్ క్యాప్సికమ్, ఆలు, బీట్రూట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యానం పెట్టుకొని గుంతల్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఆయిల్ బ్రష్ ఉన్నట్టయితే ఆయిల్ బ్రష్తో గుంతలు మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకోండి. నా దగ్గర ఆయిల్ బ్రష్ లేదు, అందుకోసం నేను ఇక్కడ స్పూన్తో గుంతలు మొత్తానికి ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నానండి. తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ మనం గుంతల్లో అయితే వేసేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నట్టయితే మనకి అవి కుక్ అయిన తర్వాత బాగా పెద్దగా అయిపోతాయండి. అందుకోసం కొంచెం తక్కువ పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అన్నింటికి పిండి వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మనం గుంత పొంగనాల ప్యానంకి మధ్యలోనే హీట్ తగులుతుందండి. ఆ చివర ఈ చివర తగలదు కాబట్టి ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు సిమ్ ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు టైం అయితే పడుతుంది. 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇప్పుడు వాటిని మనం ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా టర్న్ అయిపోతాయండి. బీరకాయ జొన్నపిండి కాంబినేషన్లో
చేస్తున్నాము, వస్తాయా రావా అనే డౌట్ అయితే ఏమీ అవసరం లేదండి. మొత్తం అన్నీ కూడా ఈజీగా టర్న్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పొంగనాలను అయితే బయటకు తీసేసుకుంటున్నానండి సర్వింగ్ ప్లేట్లోకి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం గుంత పొంగనాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇక రెండోసారి మనం ఆల్రెడీ ఫస్ట్ టైం మనం ఆయిల్ని అప్లై చేసాం కదండి గుంతలకి, రెండోసారి అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని యథావిధిగా పొంగనాల పిండి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, హెల్త్కి అయితే చాలా మంచిదండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. ఇందులో బీరకాయలో మనకి ప్రోటీను ఇంకా చాలా పీచు పదార్థం, వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, చాలా మంచిది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరందరూ ట్రై చేయండి. అండ్ అలానే ఇక ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకో, వీడియోకి లైక్ చేయండి.